మాక్రాన్ భార్య వివాదం ఇప్పుడు అమెరికాలో సంచలనంగా మారింది. బ్రిగెట్టి మహిళ కాదని పురుషుడి నుంచి ఆపరేషన్ చేయించుకున్నారనే దానిపై కోర్టు విచారణ చేయనుంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాధినేతల్లో ఒకరైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ ఓ విచిత్రమైన వ్యక్తిగతమైన న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. తన భార్య బ్రిగెట్టి మాక్రాన్ ఒకప్పుడు పురుషుడని లింగ మార్పిడి చేయించుకుని మహిళగా మారారని జరుగుతున్న తీవ్రమైన దుష్ప్రచారాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు. అమెరికాకు చెందిన ఫార్ రైట్ రాజకీయ వ్యాఖ్యాత క్యాండెన్స్ ఓవెన్స్ ఈ ప్రచారాన్ని ఉధృతంగా ముందుకు తీసుకువెళ్లడంతో మాక్రాన్ దంపతులు ఆమెపై పురుష నష్టం దావా వేశారు. ఫ్రాన్స్ ప్రథమ మహిళ ఓ పురుషుడేనని, ఈ విషయంపై తన వృత్తిపరమైన కీర్తిని పణంగా పెడతానని ఆమె 2024లో వ్యాఖ్యానించారు. ఈ నిరాధార ఆరోపణలను తిప్పికొట్టేందుకు, ఆమె మహిళనని నిరూపించేందుకు సాక్ష్యాలతో సహా అమెరికా కోర్టు మెట్లెక్కారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఈ కేసులో భాగంగా తన భార్య గర్భంతో ఉన్నప్పటి ఫోటోలతో పాటు ఇతర శాస్త్రీయ ఆధారాలను అమెరికా కోర్టుకు మాక్రాన్ తరపున న్యాయవాది సమర్పించారు. నిజానికి ఈ వివాదం 2017లో ఫ్రాన్స్ లో మొదలైంది. నటాచారే అనే ఓ బ్లాగర్ బ్రిగెట్టి మాక్రాన్ అసలు పేరు జీన్ మిచెల్ ట్రోగ్నెక్స్ అని, ఆమె తన సోదరుడని లింగ మార్పిడి చేసుకున్నారని ఓ యూట్యూబ్ వీడియోలో ఆరోపించారు. ఈ కేసులో ఫ్రాన్స్ లోని కోర్టు మొదట వారికి జరిమానా విధించిన 2025 జులైలో అప్పీల్ కోర్టు ఆ తీర్పును కొట్టివేసింది. ఇప్పుడు ఈ ప్రచారం అమెరికాలో ఉధృతం కావడంతో మాక్రాన్ నేరుగా అమెరికా కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.